చూస్తున్నారు కదండి ఎంత చక్కగా వచ్చాయో. ఇవన్నీ కూడా మనకి టమోటా నారైతే ప్యాకెట్లో వస్తుంది. అది ఒక్కొక్క గింజ వచ్చేసి దీనిలో వేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఎరువు వేసేసి దాని తర్వాత ఒక్కొక్క గింజ టమోటా నారు విత్తనాలు వేసేసి దానిపైన మళ్ళీ కూడా ఎరువు వేసేస్తే ఇలా చక్కగా నారైతే మనకి వస్తుంది. చూస్తున్నారు కదా. ఇలా మా మామ వాళ్ళు ఎప్పుడు కూడా సంవత్సరం కూడా మా మామ వాళ్ళే నారంతా వేస్తారు. ఇలా మనము సొంతంగా చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుందండి. నారైతే మనకి మనము బయట ఇంకా తేవాలి అంటే ఆటోలో కానీ బండిలో కానీ వేసుకొని వచ్చినప్పుడు నారైతే విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇలా మనమే సొంతంగా వేసుకుంటే నారైతే ఎటువంటి విరిగిపోకుండా చక్కగా వస్తుంది. ఇదైతే మిరపనారండి, మిరప విత్తనాలు వేసేది మా అత్త. ఇలా 2 సార్లుగా ఇంకొకసారి మళ్ళీ వేస్తారు విత్తనాలు. ఇది మొత్తం కూడా 1.5 ఎకరాకి సరిపోతుంది నారు మొత్తము. ఇదంతా కూడా నాటేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 1.5 ఎకరాకి మళ్ళీ నారైతే వేస్తారు. తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీ అందరి సపోర్ట్ మాకు ఎంతో అవసరం. మీలో ఎవరైనా వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, అక్కడే పైప్ లైన్ ఉంది. అలాగే వాటర్ పట్టడానికి కూడా పైపు ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ పైప్తోనే మనము వాటర్ అయితే పట్టుకోవాలి. మా మామ అంతా కనెక్షన్ అంతా కరెక్ట్గా ఇచ్చేస్తారు. ఇక్కడ నల్లి కూడా పెట్టారు చూడండి, కుళాయి కూడా ఉంది. ఆ పక్క అయితే కనెక్షన్ ఉంది కదా, మా బోరు కనెక్షను లోపలికి ఒక్కటైతే నల్లి బిగించేసి ఇక్కడైతే పైప్ అయితే ఫిట్ చేసేసారు. చూస్తున్నారు కదా, నారైతే చాలా చక్కగా వచ్చింది. మేమైతే స్టోర్ బియ్యం తీసుకోవడానికి వచ్చాము. సో ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి నిన్న మొన్న అంతా డ్రిప్ పైప్ అంతా లాగేశారు. డ్రిప్ పైప్ లాగేసి నిన్నంతా పేపర్ అయితే వేసేసారు టమోటా నారుకి. సో ఈరోజైతే నీళ్ళు అయితే పడుతున్నారు. 2 డేస్ బాగా వాటర్ అంతా పట్టిన తర్వాత మనకి ఆ మట్టి అంతా చాలా చక్కగా మెత్తగా ఉంటుంది కదా. అప్పుడు మనం నారు నాటితే చాలా చక్కగా పండుతుందన్నమాట. పంట అయితే బాగా వస్తుంది. సో నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్పానండి. తప్పకుండా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. చూస్తున్నారు కదా, మనకి నర్సరీలో సేమ్ ఇలాంటి ట్యూబే, ఇది ఏమంటారో నాకు తెలియదు, వాటర్ షవర్ లాగా వస్తుంది కదా మనకి, సేమ్ అలాంటిదే ఫిట్ చేశారు. ఇప్పుడు వాటర్ దీంట్లో వచ్చాయంటే ఎక్కువగా రాకుండా ఈ హోల్స్లో మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే వస్తుందన్నమాట. సో ఇదేనండి ఈ సింపుల్ వీడియో. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.